మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్. ఓటర్లను ఆకర్షించే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు. ఉదయం 9 గంటల వరకు రామాయంపేట మున్సిపాలిటీలో 15% పోలింగ్ నమోదైంది. ఈరోజు మెదక్ జిల్లాలో పురపాలక సంఘం 2వ సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో 7 గంటలకు ప్రారంభమైనది. మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ప్రస్తుతము రామాయంపేట మున్సిపాలిటీలో ఉన్నాము. రామాయం మున్సిపాలిటీలో 12 వార్డులు 24 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీంట్లో 5 సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అలాగే 4 రూట్లు ఏర్పాటు చేయనుంది. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా ఎలక్షన్ అథారిటీ ఆదేశాల మేరకు ఇక్కడ పోలింగ్ బందోబస్తు, స్ట్రైకింగ్ కోర్టు, స్పెషల్ స్ట్రైకింగ్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఎవరైతే రామాయంపేట మున్సిపల్ పరిధిలో ఉన్న ఓటర్లందరూ స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది కాబట్టి ప్రశాంతమైన పట్టణ ప్రజలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మన జిల్లాలో 90% ఓటింగ్ అయింది. అలాగే పట్టణంలో ఈరోజు హాలిడే ఇచ్చింది కాబట్టి ఎవరు సెలవు అనుకోకుండా ప్రతి ఒక్కరు పట్టణంలోని ప్రతి ఒక్క ఓటర్ ఎవరైతే ఓటర్ హక్కు ఉన్నారో వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి 100% రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో పట్ల జరగాలని చెప్పి అక్కడిక్కడ సిఐ మన వెంకటరాజన్ రావు అలాగే బిఎస్సీ ఎస్ఐ నిజాంపేట భారీ బందోబస్తు ఏర్పాటు జరిగింది. ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాం. మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. ఎస్పెషల్లీ మెదక్, రామాయంపేట, తూప్రా, నర్సాపూర్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా వచ్చి మరి పంచాయతీ ఎలక్షన్స్లో చాలా 90% మన జిల్లాలో నమోదైంది ఓటింగ్ పర్సంటేజ్. మరి ఈసారి 100% వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి సెలవు దినం అనేసి ఇంట్లో కూర్చోకుండా రాజ్యాంగం మనకి ఇచ్చిన బాధ్యతని మరి దేశానికి రాష్ట్రపతి అయినా ఒక సామాన్య పౌరుడైనా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు విలువ అనేది ఒకటే ఉంటుంది. సో అందరినీ కూడా సమానంగా చూసే వ్యవస్థనే ఎన్నికల కమిషన్. మరి అటువంటి ఓటు హక్కుని మరి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరు కూడా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా వచ్చి ఓటేయాలనేసి కూడా పెద్ద ఎత్తున అర్బన్ ఓటింగ్ మనకు నార్మల్గా తక్కువ వస్తూ ఉంటుంది. మరి అర్బన్ ఓటర్స్ కూడా అందరు కూడా మేల్కొని మీ బాధ్యతను గుర్తించి ప్రతి ఒక్కరు కంపల్సరీగా వచ్చి ఓటేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన జిల్లా వ్యాప్తంగా కూడా 148 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమై ప్రశాంతంగా జరుగుతూ ఉంది. సుమారుగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం వరకు పొద్దున అయినా కానీ కూడా చాలామంది ముందే రావడం జరిగింది. 10% మించి మనకి పోలింగ్ పర్సంటేజ్ 9 గంటల వరకు కూడా నమోదైంది. అదేవిధంగా అన్ని సమస్యాత్మక ప్రాంతాలను కూడా మనం గుర్తించి మరి అన్ని సమస్యాత్మక ప్రాంతాలలో కూడా పోలీస్ సిబ్బందిని ఇంకా ఎక్కువ మందిని కూడా అక్కడ నియమించడం జరిగింది. అదేవిధంగా అన్ని 148 పోలింగ్ స్టేషన్స్లలో కూడా మనము మొత్తం సీసీటీవీ కెమెరాలు కూడా లోపల అన్నిట్లలో కూడా పెట్టేసి మొత్తం ఆ 148 పోలింగ్ స్టేషన్స్ కూడా వెబ్కాస్టింగ్ ద్వారా మనం కలెక్టరేట్ నుంచి మళ్ళీ పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి కూడా మానిటర్ చేస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సో లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్గా ఉండే విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఎవరు కూడా వయలేట్ చేయని విధంగా అన్ని ఏర్పాట్లు పోలింగ్ స్టేషన్స్లలో కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడు రామాయంపేటలో ఉన్న కొన్ని పోలింగ్ స్టేషన్స్ చూస్తే కూడా చాలా సజావుగా అక్కడ పోలింగ్ జరుగుతూ ఉంది ప్రశాంతమైన వాతావరణంలో. మరి అన్ని సదుపాయాలు కూడా సో పోలింగ్ సిబ్బందికి అదేవిధంగా ప్రజలకు ఓటర్లకు కూడా డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, టాయిలెట్ ఫెసిలిటీ కానివ్వండి, షామియానా టెంట్లు కానివ్వండి, చైర్లు కానివ్వండి, మళ్ళీ వీల్ చైర్స్ వృద్ధులకు, వికలాంగులకు కానివ్వండి అన్ని ఏర్పాట్లు కూడా పోలింగ్ స్టేషన్స్లలో మనం చేయడం జరిగింది. మరి అందరూ కూడా కంపల్సరీగా బాధ్యతగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుని బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా బయటికి వచ్చి ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.